చిత్తూరు నియోజకవర్గానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చింది. దానికి సంతపేటలో సైట్ చూసాం. ఆ రోజు అందరూ వాళ్ళ టీం వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి సైటు, పక్కనే మనకు ఈ బైపాస్ రోడ్డు కూడా ఉంది, కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు అది కొంచెం డెవలప్ అయితే కేంద్రీయ విశ్వవిద్యాలయం నవోదయ స్కూల్ కూడా కన్వర్ట్ అవుతుంది. నవోదయ స్కూల్ అంటే హాస్టల్స్ ఉండాలి. ఇప్పుడు వచ్చిన ల్యాండ్ అంతా కూడా మనం హాస్టల్స్కి సరిపడే ల్యాండ్ మనం ప్రొక్యూర్ చేసాం కాబట్టి ఈ ఫస్ట్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక 25 మంది 30 మంది ప్రీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అంటే చేర్చుకుంటారు. దానికి కూడా ఇమ్మీడియట్గా మరి కలెక్టర్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు మరి ఇరువారం దగ్గర ఉండే సిల్క్ బోర్డు సెంట్రల్ సిల్క్ బోర్డుకి తావుంది. ఇమ్మీడియట్గా అక్కడ స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఈ మార్చి లోపల దాన్ని స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని స్టార్ట్ చేసి మిగతాదంతా కూడా బిల్డింగ్స్కు వాటికి వాళ్ళు టెండర్లు పిలిచి కన్స్ట్రక్షన్ చేసేదానికి లేట్ అవుతుంది. కాబట్టి ఉండేదాన్ని ఇమ్మీడియట్గా మనం ఆక్యుపై చేసి దాన్ని కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్తే ఒప్పుకున్నారంట సిల్క్ బోర్డు వాళ్ళు. దాన్ని కూడా చేసేస్తే ఈ ఇయరే మార్చి ఏప్రిల్ లోపల మనం దాన్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బాగా డెవలప్ అయిందంటే అందరూ సెంట్రల్ స్కూల్ అంటే నీకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకందరికీ కూడా అది ఉపయోగపడుతుంది. వాళ్ళ కోసమే ఎక్కువగా పెడతారు. అక్కడ మన పిల్లలు కూడా దాంట్లో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేశారంటే నవోదయ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మదనపల్లిలో చిప్పిలి దగ్గర ఉంది, ఫస్ట్ అది కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం, మళ్ళీ ఇప్పుడు నవోదయ అయింది. ఆ మాదిరి మంచి ఎడ్యుకేషన్ వచ్చేదానికి మన చిత్తూరుకి అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు నియోజకవర్గం తరఫున తప్పకుండా మనం అంతా కూడా కృతజ్ఞతగా ఉండాలని, అదేవిధంగా యూనివర్సిటీకి కూడా శాంక్షన్కు వాళ్ళు ముందు పడ్డారు. తప్పకుండా అది కూడా అవుతుందని, మరి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి, మంచి ఫ్యాక్టరీస్ వచ్చేదానికి కూడా అనువైన ప్లేసులు మనకు ఉన్నాయి.